సముద్రాలు ఒకరోజు గర్వంతో తిరిగి పడుతూ ఉన్నాయి. తరంగాలు భయంకరంగా ఉయలాడుతున్నాయి. అప్పుడు దేవతలు మరియు మనుషులు భయపడ్డారు. ఈ సముద్రం ఒకరోజు తిరిగి లోకాన్ని నాశనం చేస్తుందేమో అని. ఆ సమయంలో దేవతలు అగత్య మహర్షిని ప్రార్థించారు. ఆయన ఒక మహాశక్తి కలిగిన తపస్వి. అగత్యముని సముద్రాన్ని చూసి, నువ్వు గర్వంతో ఉంటున్నావు, లోకాన్ని కష్టాలు పాలు చేస్తున్నావు, లోకం కోసం సేవ చేసే సముద్రం అవ్వాలి అని ధ్యానంలో అనుకున్నారు. ఆయన తపశ్శక్తితో సముద్రాన్ని తాగేశారు. అందరూ ఆశ్చర్యపడిపోయారు. తరంగాల గర్వం నశించింది. లోకం మళ్ళీ శాంతంగా నిలిచింది. ఈ కథ వల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే, గర్వం ఎక్కువైనప్పుడు లోకాన్ని నాశనం చేస్తుంది అని. అది తీర్చడం కోసం ఒక తపస్వి, ఒక సద్గురు శక్తి అవసరం అవుతుంది. అగత్యముని సముద్రం తాగేశారు అని పురాణాలు చెప్పినట్లు, మన హృదయంలో ఉన్న గర్వం సముద్రం కూడా గురు కృపతో మాత్రమే శాంతమవుతుంది.